ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన సందర్భంగా మనం వారి కుటుంబం ఇంటి దగ్గరే ఉన్నాం. ప్రస్తుతం సత్యమణి దామచర్ల నాగ సత్యలత గారు. మేడం, ఆల్రెడీ ఎమ్మెల్యేగా మంచిగా జనంలో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీరు కూడా మొదలు ఆయనకు చేదోడు వాదోడుగా అన్నట్టుగా అసలు డీజర్ ట్రస్ట్ అనేది పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మెయిన్ ఏదైనా పూర్ పీపుల్కి ఏదైనా హెల్ప్ చేయాలనే ఒక ఆలోచనతోటి అది మన ద్వారా జనార్దన్ గారి ద్వారా జరగాలని చెప్పని ఒక ఆలోచనతో చేయడం జరిగిందండి. డీజర్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 500 మంది తోపుడు బళ్ళు ఇవ్వటం, ఒక 200 మంది గొడుగులు ఇవ్వటం, చలివేంద్రాలు కానీ మన సమ్మర్లో మజ్జిగ పంపిణీ చేయడం కానీ, వీల్ చైర్స్ కానీ, ఇలా అంటే ఒక 100 మంది పిల్లల్ని, మెయిన్ 100 మంది పిల్లల్ని కూడా చదివిస్తూ ఉన్నాం మన ట్రస్ట్ నుంచి. ఎవ్రీ ఇలా 100 యాడ్ అవుతారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనమే చదివిస్తూ ఉన్నాం పిల్లలందరినీ. పూర్తిగా ఫీజు కానీ, వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ కూడాను. ఏంటంటే పేద పిల్లలు చాలా మంది, మనం అప్పుడు టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు చూసాం చాలా పేరెంట్స్ ఎమోషన్స్ అక్కడ. అంటే ఫీజులు కట్టుకోలేక ఒక ఆవిడైతే వచ్చి ఏడుస్తూ ఉంది అక్కడ. నాకు 3 పిల్లలు అమ్మ, ఒక పిల్లలు కూడా చదివించుకున్న పరిస్థితులు, నేను 2 years డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేస్తున్నాను, మీ ద్వారా హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్తున్నారు. ఇలాంటి అన్ని చూడడం వల్ల ఏదో కొంతమందికైనా ఉపయోగపడుద్దని చెప్పి జనార్దన్ గారు ఒక ఆలోచన, దాని ద్వారా డీజర్ ట్రస్ట్ పెట్టడం జరిగిందండి. గతంలో కూడా 2014లో ఎట్ని డెవలప్మెంట్లు అవన్నీ చేసినా కూడా 2019లో జనం ఓడించారు. జనం మమ్మల్ని ఓడించారు, ఎంత అభివృద్ధి చేసినా కూడా అని అనిపించలేదు మీకు? డెఫినెట్గానండి. ఎందుకంటే జనార్దన్ గారు ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే మెయిన్ మేము చూస్తుంటాం కదా. మేము ఎప్పుడైనా ఒక ట్రిప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమైనా కొత్తవి ఓ బస్ స్టాండ్ కానీ ఏదైనా లాగా డివైడర్స్ కానీ కనిపించిన అక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చినా ఏంటి ఇదని మేము అడుగుతుంటే ఒంగోలు పెడితే బాగుంటుంది కదా, అది పెడితే బాగుంటుంది కదా, అక్కడి నుంచి కమిషనర్ గారికి వీళ్ళంతా కూడా ఫొటోస్ పంపిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి, ఒంగోలు ఎలా చేస్తే బాగుంటుంది, ఒంగోలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది ఆలోచిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడాను. 2014-19 అంత అభివృద్ధి చేసినా ఓడిపోయారంటే మెయిన్ కారణం అనేది మేము అనుకుంటాం అయితే అదొక వేవ్. కానీ జనాత్మకమైన నెగిటివ్ అయితే జనంలో లేదు. ఇప్పుడు మళ్ళీ ఒంగోలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? 100% అంటే మాకు జనార్దన్ గురించి మేము చెప్పే కంటే మీకు తెలుస్తుంది, బయట చూస్తుంటారు, జనాలు అడుగుతూ ఉంటారు, బయట లోకల్ పీపుల్ వాళ్ళందరిలోనూ. మీరు ఒక్కసారి తిరుగుతున్నప్పుడు అనిపిస్తుంది, చాలా మంది చెప్తూ ఉన్నారు చాలా మార్పు ఉంది ఒంగోలు, చాలా బాగా జరుగుతుంది, అంత పనులు ఎక్కడికెక్కడ చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్తూ ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు మీ మ్యారేజ్ అయిన సంవత్సరాలు మేడం? ఇప్పటికి 25 years అవుతుందండి. 25 సంవత్సరాల్లో మీరు మీ హస్బెండ్ జనార్దన్ గారిలో మీరు గమనించింది అంటే ఆయన తప్పనండి, ఏదైనా ఒక పని అనుకున్నారంటే పూర్తి చేసే వరకు వదలరు. ఇప్పుడు పిల్లల బాధ్యత పూర్తిగా మీరేనా? ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కదా. కరెక్ట్గా బెంగళూరులో చదువు అయిపోయింది, వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ తాతగారు చనిపోవటం రావటం, అప్పుడు పిల్లలు వచ్చిన వాళ్ళు కదా. అవును, అంటే 100% ఇంట్లో బాధ్యత మేము చూసుకుంటాం. కానీ ఆయన సపోర్ట్ లేదు, మేము కూడా ఏం చేయలేమండి. వెనక నుంచి ఆయన సపోర్ట్ ఎంతవరకు ఆయన ఇస్తూ ఉంటారు, మిగిలిన పనులు మేము చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే మనం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు రాజకీయాల్లోకి వెళ్ళి అని మీకు అనిపించలేదా? డబ్బులు అన్నీ అయిపోతాయి అంటే ఒక్కసారండి బయట మనుషులు కొంతమంది ఇష్టం మాట్లాడుతుంటారు, మీడియాస్ పెట్టి పెట్టి వస్తే అంటే మనం ఎంత ఖర్చు పెట్టుకుంటాం, మన డబ్బులు తగిలేసుకుంటూ మళ్ళీ మనం మాట్లాడవలసి వస్తుంది. అలాంటి టైంలో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఏమన్నా ఆయన ఏమి రాజకీయాలకు వచ్చి సంపాదించుకోవడానికి కాదు, ఒక ప్రజాసేవ చేయాలని చెప్పి వచ్చారు, తాతగారి పేరు నిలబెట్టాలని చెప్పి వచ్చారు. దాని ద్వారా వచ్చిన తర్వాత కూడా అంటే ఏదో ఒకటి పర్సనల్గా మాట్లాడటాలు ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎప్పుడు మీరు వద్దాను లేదా, ఎందుకంటే మనకి మన డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా మనం ప్రజలకు సేవ చేయాలనుకొని మనకి రాజకీయాలు దానికి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటే హాయిగా ఉంటాం కదా అని మీరు ఇప్పుడు అనలేదా? అంటే ఆయనకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు, ఆయన ఒక ఎయిమ్తో పనిచేస్తున్నారు, అందుకు మనం డిస్కరేజ్ చేయకూడదు కదండి. ఓకే, ఇప్పుడు మీ అత్తమామతో మీ బాండింగ్ ఎట్లా ఉండదు? అత్తమామ ఎప్పుడు నన్ను కూతురు కింద చూసుకుంటారండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు లేదా, వాళ్ళు పెద్ద రాజకీయాలు పెద్ద నాన్నగారు మావయ్య గారు కానీ అత్తమ్మ ఇలాంటి టైంలోనే బాధపడతారు. ఎవరిని అన్నప్పుడు కానీ ఇలాంటి మాటలు చూస్తుంటారు కదా, ఇలా టీవీలో చూసినప్పుడు, ఇలా ఫోన్స్లో వచ్చినప్పుడు అత్తమ్మ మావయ్య కూడా అదే ఫీల్ అవుతుంటారు. ఎందుకు ఇలా అందరి చేత అనిపించుకోవాల్సిన అవసరం మనకి ఏంటిది, అంటే మన డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంటున్నాం, ఆస్తులు అమ్ముకొని తగిలేస్తూ ఉన్నారు, మనమే ఏదో డబ్బు తింటాక రాజకీయాల కోసం రాలేదు కదా, పెట్టుకుంటూ పిల్లల దగ్గర అన్ని అమ్ముతుంటూ చేసుకుంటూ కూడా వీళ్ళందరితో మాట్లాడవలసి చేసిన అదే ఆ సిచ్యువేషన్లో ఫీల్ అవుతుంటారు ఎవరన్నా సరే. మీరిద్దరు రాజకీయాల్లో చేదోడు ఎమ్మెల్యే గారు చేదోడు వాదోడు మీరున్నారు, మళ్ళీ మీ పిల్లలు కూడా తీసుకొచ్చారు డీజర్ ట్రస్ట్ లోకి, వాళ్ళ ఇంట్రెస్ట్? మేము రాజకీయాల్లోకి లేదంటే ఆయన ఒక్కైనా రాజకీయాల్లో ఉన్నారు, నేను పిల్లలంతా ట్రస్ట్ వరకే అంతే మా బాధ్యత అంతే. పెద్ద అమ్మాయి రాజకీయాల్లోకి రాదా? లేదండి, ఇంట్రెస్ట్ లేదు. అన్నింటిలో బాగా చురుగ్గా ఉంటుంది కదా, మన ప్రచారం బ్రహ్మాండం చేసింది. ప్రచారం అంటే వాళ్ళ నాన్న కోసం చేసింది అంతే అండి, తండ్రి గెలుపు కోసం ప్రచారం అంతే, అప్పుడు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదండి.
ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరేమి ఇస్తున్నారు గిఫ్ట్ సార్కి జన్మదినానికి? గిఫ్ట్ ఏం లేదండి. మీ అమ్మాయి గిఫ్ట్ నేను చెప్పను ఇప్పుడు, అది సీక్రెట్లే. అంటే మాకు ఇంటర్వ్యూ తెలుస్తుంటారుగా. నేను చెప్పలేదు ముందు, మీరు చెప్పేసి నేను వెళ్ళిపోతున్నారు. గిఫ్ట్ ఏం లేదండి, అంతే. విశేషంగా చెప్పండి అయితే గిఫ్ట్, అదే గిఫ్ట్ మీరు ఇచ్చే గిఫ్ట్ చెప్పేసాను. హ్యాపీ బర్త్డే